నమస్కారం, నా పేరు రాధిక. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, గ్రామాల్లో కోతుల బెడద గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడు ఎటు నుంచి వచ్చి ఏ కోతి మీద దూకుతుందో తెలియని పరిస్థితి. ఏ కూరగాయల పంట పెట్టాలన్నా ఆలోచించాల్సి వస్తోంది. అడవులను వదిలేసి గుంపులు గుంపులుగా ఓళ్లలో వచ్చేస్తున్నాయి. ఎంత వెళ్లగొట్టినా జనాల మీదికే తెరగబడుతున్నాయి. కొన్నిసార్లు దాడులు కూడా చేస్తున్నాయి. ఇక ఇప్పుడు వేసవి కాలం ప్రారంభవటంతో నీటి కోసం, ఆహారం కోసం ఇంకా ఎక్కువగా ఓళ్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఆ ఊరి పంచాయతీ సెక్రటరీ చేసిన ఓ ఐడియా కోతుల బెడద నుంచి ఉపశమనం కలిగించింది. ఒక చిన్న ఐడియాతో కోతులు పరుగులు పెట్టాయి. మళ్లీ రమ్మన్నా రాకుండా చేసింది ఆ అధికారి ఐడియా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని మోరంపల్లి బంజర గ్రామంలో చాలా రోజులుగా కోతుల బెడద ఉంది. మందలకు మందలు కోతులు వచ్చి బంజర గ్రామాన్ని కిష్కింధకాండగా మార్చేస్తున్నాయి. ఇళ్ల మీదికొచ్చి ధ్వంసం చేస్తున్నాయి. ఇక పంటల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అయితే కోతుల బెడద నుంచి తప్పించుకునేందుకు ఆ ఊరి ప్రజలు చేయని ప్రయత్నమంటూ లేదు. ఏది చేసినా ఆ కాస్త సేపు మాత్రమే కోతులు మాయం, మళ్లీ తెల్లారి మందలు దండయాత్రకు వస్తూనే ఉన్నాయి. ఇక తట్టుకోలేక ఏదో ఒకటి చేసి కోతుల బెడద నుంచి ఉపశమనం కలిగించాలంటూ పంచాయతీ సెక్రటరీ భవానికి గ్రామస్తులంతా ఫిర్యాదు చేశారు. ఊరి ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న భవానీ ఎలాగైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని తమ మెదడుకు పని చెప్పింది. ఈ క్రమంలోనే యూట్యూబ్లో కూడా దీని గురించి వెతుకుతుండగా ఓ వీడియో తారసపడింది. ఆ వీడియోలో చేసిన ప్రయత్నం వర్కౌట్ అవుతుందనిపించటంతో ఇదే విషయాన్ని గ్రామస్తులకు కూడా చెప్పింది. దీంతో గ్రామస్తులు కూడా ఓకే చెప్పటంతో అదే ఐడియాను అమల్లో పెట్టారు. ఆన్లైన్లో ఓ గొరిల్లా డ్రెస్ ఆర్డర్ పెట్టారు. వచ్చిన గొరిల్లా డ్రెస్ను గ్రామ పంచాయతీలోని ఓ వ్యక్తికి వేసి బంజర గ్రామ వీధుల్లో తిప్పారు. దీంతో అతన్ని నిజంగానే గొరిల్లా అనుకున్న కోతులు పరుగులు పెట్టాయి. ఇలా ఓరంతా తరగటంతో ఒక్క కోతి కూడా లేకుండా మాయమయ్యాయి. ఇలా కొన్ని రోజులు గొరిల్లా డ్రెస్సు వేసుకుని గ్రామంలో కలియ తరగటంతో కోతులన్నీ దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయాయని, మళ్లీ గ్రామంలోకి వచ్చేందుకు భయపడుతున్నాయని గ్రామస్తులు చెప్తున్నారు. నిజానికి కోతులను తరిమేయటం కొంత ఖర్చుతో కూడుకున్న పని. కానీ పంచాయతీ సెక్రటరీ భవానీ ఒక చిన్న ఐడియాతో, అతి తక్కువ పెట్టుబడితో, గొరిల్లా వేషధారణతో ఎన్నో ఏళ్లుగా గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న కోతుల బెడదకు సింపుల్గా చెక్ పెట్టారు. మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.